నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో కొంత ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళకి కావచ్చు, లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళకి, లేదా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి ఏదైనా కూడా ఒత్తిడి, మనస్తాపము కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సడన్గా ప్లేస్ చేంజెస్ కానీ, జాబ్ చేంజ్ అవ్వాలి, లేదా ప్లేస్ చేంజ్ అవ్వాలి, లేదా సెక్షన్ చేంజ్ అవ్వాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి తరచుగా ఈ మాసంలో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి మిథున రాశి వారికి. సో వేసే స్టెప్స్ ఏదైనా కూడా తొందరపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలతోనే అడుగులు వేయాలి. ఇంకా ఉద్యోగ విషయాల్లో అని తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. ఇక చీటికి మాటికి కొంతవరకు విసుగు ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి ఈ మాసంలో. అలాగే కొంత అలసట ఎక్కువగా ఉండడము, లేకపోతే శారీరక బరువు పెరుగుతున్నట్టుగా అనిపించడము, వేళ్లకు ఫుడ్ తీసుకోలేకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తండ్రి గారి ఆరోగ్యం కానీ, బంధువుల నుంచి కొంత వైరం కానీ, అలాగే విదేశీ విద్యకై ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు రావడం, ఈ సిచ్యువేషన్స్ కూడా మిథున రాశి వారికి మాసంలో కనిపిస్తాయి. కానీ కమ్యూనికేషన్స్ అయితే చక్కగా ఉంటాయి. సోదర సోదరీమణులతో సత్సంబంధాలు, సంభాషణలు ఎక్కువగా ఈ మాసంలో ఉండడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని అవకాశాలు అయితే ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కానీ నిరుద్యోగులు అయితే చేసే ప్రయత్నాలకి సత్ఫలితాలు ఉంటాయి. కానీ ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి రిస్క్ ఉంటే కనుక మీరు రిస్క్ తీసుకొని ఆ జాబ్ మానేయటమో, లేకపోతే ఇక్కడ సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవు అని మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకొని బయటకు వచ్చేయడం, అలాంటి పనులు అయితే మిథున రాశి వారు చేస్తే మళ్ళీ ఉద్యోగాన్ని పొందడానికి ఇబ్బంది అవుతుంది. ఇదొక పాయింట్. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పట్ల కొంత అత్యధికంగా శ్రద్ధ వహించండి. ఈ శ్రద్ధ వహిస్తే కానీ నెక్స్ట్ అకాడమిక్స్ కానీ, నెక్స్ట్ ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ కానీ ఇబ్బందులు అవుతాయి. విద్యార్థులకు ప్రత్యేకించి అధిక శ్రద్ధ వహించాలి. ఇక హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే కుటుంబ పరిస్థితులు కొద్దిగా నెగిటివ్గా ఉండవచ్చు. నెగిటివ్ సిచ్యువేషన్స్, చికాకు, విసుగు ఇవన్నీ ఉండవచ్చు. కొంత ఆధ్యాత్మికత పెంచుకోవడం ద్వారా వీటి నుంచి బయటపడే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంత జాప్యం అనేది కొనసాగుతూ ఉండొచ్చు. ఈ మాసంలో కూడా ప్రేమ విషయాల్లో కూడా కొంత పేషెన్సీ చాలా చాలా అవసరం. ఇక సంతానం కోరుకున్న దంపతులకు కూడా కరెక్ట్గా పరిహారాలు ఏవైతే జ్యోతిషపరమైన పరిహారాలు కానీ, జనరల్ పరిహారాలు కాకుండా జాతకానికి సరిపడ్డ పరిహారాలు చేసుకున్నట్టయితే పురోభివృద్ధి అనేది చక్కగా ఉంటుందన్నమాట. మిథున రాశి వారికి ఏది ఏమైనా ఈ మాసంలో మిథున రాశి వారి ఓర్పు, సహనంతో ముందుకు వెళ్ళాలి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, స్పెక్యులేషన్ వ్యాపారం కానీ అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే వాహనాలపైన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారి అతి వేగము ఈ మాసంలో పనిచేయదు. అలాగే వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంది ఈ మాసంలో. కానీ ఈ జాగ్రత్తలు అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ ఈ మాసంలో వస్తాయి. ఆ విషయాల పట్ల కొంత కొనేటప్పుడు కానీ జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవడం, ప్రతి విషయంలో ఆలోచన కానీ, జాగ్రత్త కానీ, తొందరపాటుతనం అనేది పనికిరాదు ఈ మాసంలో. ఈ రకంగా స్టెప్స్ వేయాల్సిన పరిస్థితి అయితే మిథున రాశి వారికి కనిపిస్తోంది. మరి చేసుకోవాల్సిన పరిహారాల్లో ఈ మాసంలో సాయిబాబా ఆరాధన, అలాగే సాయిబాబాకి కొంత శనగలు నైవేద్యం పెట్టడం, ఈ పరిహారాలు మీరు పాటించినట్టయితే చక్కగా ఉపశమనం అన్నది బాగుంటుంది. స్వస్తి.